మరి కాసేపట్లో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే 24 మందితో కూడిన మంత్రివర్గ జాబితా విడుదలైంది. ఈ కేబినెట్ కూర్పులో జనసేనకు 3, బీజేపీకి 1 స్థానం కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు కేబినెట్ భర్తలు ఖరారయ్యాయి. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్కు చోటు దక్కింది. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1, వైశ్యుల నుంచి 1 అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నారాయణ, బంగలపూడి అనిత, ఆనం రామ్ నారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, నిమ్మల రామనారాయణుడు మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. వారితో పాటు పయ్యావుల కేశవ్, మహ్మద్ ఫరూక్, సంధ్యారాణి, బాల వీరాంజనేయ స్వామి, కొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. మొత్తం 24 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం వీరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారితో పాటే మరో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మంత్రివర్గంలో 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు దక్కింది. మరోవైపు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మంది మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఐటీ పార్క్ వద్ద సభా ప్రాంగణం అంతా కోలాహలంగా మారినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సభా ప్రాంగణానికి బయలుదేరినట్లుగా కూడా వార్తలు అందుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం గన్నవరం ఏదైతే సభా ప్రాంగణం ఉందో దానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. కేసరపల్లి జంక్షన్ వద్ద మనం చూస్తున్నాం. ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం కూడా జనాలతో నిలిపోవచ్చు. కొంత టీడీపీ కార్యకర్తలను కొంత కంట్రోల్ చేసి పనిచేశారు, కానీ వారు ఎవరు కంట్రోల్ అవడం లేదు. తోసుకుని సభాస్థలికి వారు ముందుకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. బారికేడ్లు పెట్టి ఆపే ప్రయత్నం చేసినా కూడా టీడీపీ కార్యకర్తలు కానీ బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు మొత్తం సభాస్థలికి వెళ్లాలని వారు ఆలోచిస్తున్నారు. ఓన్లీ త్రిపుల్ ఏ అంటే కారు మీద త్రిపుల్ ఏ అన్న కార్ పాస్ ఉంటేనే వాటిని లోపలికి వెళ్ళాలి చేస్తున్నారు. మిగిలిన జనరల్ పార్టీలన్నీ కూడా డబ్బులు ఉన్న పార్టీలన్నింటినీ కూడా పార్కింగ్ ప్లేస్ కి డైవర్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే సభా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరోపక్క ముఖ్య అతిథులంతా కూడా ఇక్కడ ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయిన పరిస్థితి. ప్రస్తుతం విజయవంతం వైపు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బారికేడ్లు పెట్టి విజయవంతం చేస్తే కార్లన్నింటినీ కూడా
పూర్తిగా ఆపేశారనే చెప్పుకోవచ్చు. మొత్తం ఆ కారులో ఉన్న వాళ్ళందరూ కూడా దిగి నడుచుకుంటూ డ్రైవర్ కూడా లేరు, వాళ్ళంతా కూడా పూర్తిగా సభస్థలికి వెళ్ళిపోయిన పరిస్థితి. మనకు బ్యారికేడింగ్ ఎవరు కూడా కేసరపల్లి జంక్షన్ ఆ కార్లన్నింటినీ కూడా ఎల్లో కలర్ పాస్ ఉన్న అన్నింటినీ కూడా పూర్తిగా పోలీసులు ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం కన్ను చూపున్నారు అంటే సుమారుగా 5 నుండి 6 కిలోమీటర్లు టువర్డ్స్ విజయవాడ నుండి జనవరం వైపు వచ్చే కన్ను చూస్తున్నారు. మొత్తం కూడా పూర్తిగా వాహనాలు ఆగిపోయినాయి. టీడీపీ కార్యకర్తలంతా కూడా నడుచుకుంటూ ఇక్కడికి సభాస్థలానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సాగర్ అయితే ఇప్పటికే ఎవరికైతే పాసులు ఉన్నాయో వాళ్ళని మాత్రమే క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతిస్తున్నట్లుగా తెలుస్తుంది. పాసులు లేని వారు వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నట్లుగా కూడా అర్థమవుతోంది. అయితే ఈ నేపథ్యంలో పలువురు ముఖ్యులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా పరంగా కూడా కంప్లీట్ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లే కంప్లీట్ గా అనుకోవచ్చా? ఎన్నో కలర్ వైపు అంటున్నారు. కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించారనే చెప్పవచ్చు అధికారులు. ఓన్లీ గ్రీన్ కలర్ ఉన్న పాస్ మాత్రమే సభాస్థలకు. సో ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు నాయకులుగా అందరూ కూడా విఐపి వివిఐపి పాసులు ఇస్తే డైరెక్ట్ గా ఇవి స్టేజ్ అని పూర్తిగా పోలీసులు కూడా రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక 4వసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మరికొద్ది కాసేపట్లో జరగబోతోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే ముఖ్యులు, విఐపీలు, కార్యకర్తలు, నేతలు, అభిమానులు కూడా తండోపతండాలుగా గన్నవరానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం దగ్గర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో అభిమానులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సో దానివల్లే అక్కడ ట్రాఫిక్ కూడా 5 కిలోమీటర్ల మేర జరిగినట్టుగా తెలుస్తోంది. సేవలు అందించేందుకు అంకురార్పణ చేశారు. భారీ వర్షాలు, తుఫాన్లు సంభవించిన ప్రాంతాలకు 24 గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకొని పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకు అక్కడే మకాం వేసేవారు. దీంతో పనిచేసే ముఖ్యమంత్రి అనే పేరును చంద్రబాబు పొందారు. జన్మభూమి, శ్రమదానం అంటూ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ఆనాడే బీజం వేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు. పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నింపాయి. డ్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు. ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే ఊహించారు. అందుకోసం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి బిల్ గేట్స్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షించింది. చంద్రబాబు విజన్లో ఐటీ అన్నది ఒక భాగం మాత్రమే. అంతకు మించి అనేక రంగాలలో అనూహ్యమైన మార్పులకు చంద్రబాబు నాంది పలికారు. చంద్రబాబు గారి విజన్ 2020. ఈ విజన్ డాక్యుమెంట్లో పేదరిక నిర్మూలన, స్థిరమైన అభివృద్ధి గురించి మాత్రమే కాదు, అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన, గ్లోబల్ ఎకానమీలో చేరిక గురించి కూడా ఉంది. ఆ అంశాలన్నీ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఆకట్టుకున్నాయి. చంద్రబాబు గారి పాలనలో సాంకేతిక అభివృద్ధికి మచ్చుతునుకగా ఈ సేవా సెంటర్లను ఎలా చెప్పుకుంటామో, రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి. క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు. నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఎంఎంటీఎస్, మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పాలనలోనే ఊపిరి పోసుకున్నాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతో నా భవిష్యత్తే. పట్టిసీమ, పోలవరం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే. కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు, సంపద సృష్టికి తార్కాణాలు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు. పింఛన్ల విషయాన్నే తీసుకుంటే అన్న ఎన్టీఆర్ 1984లో 30 రూపాయల పింఛనిస్తే చంద్రబాబు గారు 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే 75 రూపాయలు చేశారు. అలాగే 2014లో 200 ఉన్న పింఛన్ని 5 ఏళ్లలో 2000 అంటే 10 రెట్లు పెంచారు. పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తారు చంద్రబాబు. అలాగే పేదలకు కేవలం 5 రూపాయలతో రుచి, శుచి కలిగిన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర. ప్రజలను సరైన ప్రగతి వైపు నడిపించాలంటే ఆ లీడర్కు ఒక విజన్ ఉండాలి. విజన్తో పాటు క్రమశిక్షణ, కృతనిశ్చయం, శ్రమించే తత్వం, చిత్తశుద్ధి, సహనం, సాహసం ఈ లక్షణాలన్నీ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభదినం. స్వర్ణ శకానికి నాంది పలుకుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. చంద్రబాబు గారి పాలన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అత్యుత్తమమైన భవిష్యత్తును పంచాలని, ప్రతి గడపకు ప్రగతి, సంక్షేమం, ఆనందమని శుభాల తోరణాలు కట్టాలని ఆకాంక్షిద్దాం. ఇవాళ మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యులు, కార్యకర్తలు, అభిమానులు కూడా గన్నవరం ఐటీ పార్క్కు చేరుకున్నారు. సో దీనికి సంబంధించి అక్కడంతా కూడా పోలీసుల పహారాలో మొత్తం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పాస్లు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు, లేని వారు వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. అలాగే ఇవాళ మరో ముఖ్యమైన ఘట్టం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు పవన్ అభిమానులు, అలాగే కార్యకర్తలు, జనసేన నాయకులందరూ కూడా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆ ఉత్కంఠ క్షణాలను కూడా నేరుగా కనులారా చూసి వీక్షించేందుకు కూడా ఆయన అభిమానులు, నేతలందరూ కూడా సభా ప్రాంగణానికి తండోపతండాలుగా తరలి అక్కడికి వస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి.